ముందుగా అందరికీ రైస్ సోదరులందరికీ నమస్కారం. మన ఛానల్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. నిజం చెప్పాలంటే దాదాపు 3 సంవత్సరాలుగా ఈ ఛానల్లో వీడియోలు అనేది చేయడం లేదు. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ఛానల్లో ఇంతకు ముందు కూడా వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేశాను. ఇకపై మరింత రెగ్యులర్గా వ్యవసాయం గురించి ఎంతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా రైతు సోదరులు ఉపయోగపడే విషయాలే ఈ ఛానల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు మన పంటల్లో వచ్చే తెగుళ్ళు, పురుగులు, ఫంగస్ సమస్యలు వంటి వాటిని ఎలా గుర్తించాలి, ఏ మందు ఏ సమస్యకు ఉపయోగపడుతుంది, మందు ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు స్ప్రే చేయాలి, ఎలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కొన్ని మనకు తెలిసిన కంపెనీలు ఉంటాయి, కొన్ని కొత్త ప్రోడక్ట్లు ఉంటాయి. ఏ ప్రోడక్టు ఏంటి, దాంట్లో ఉన్న ఏంటి అనే ఏంటో, పంటల్లో ఏ సమస్యకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలి, ఇలాంటి విషయాలు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఎరువుల గురించి కూడా మాట్లాడుకుందాం. DAP 319, పొటాష్, మైక్రో న్యూట్రియన్స్, కాల్షియం, బోరాన్ వంటి పంటలకు ఎందుకు అవసరం, ఏ సమయంలో ఇవ్వాలి, ఏ వాటితో కలపకూడదు వంటి విషయాలను కూడా ఒక్కొక్కటి వివరిస్తాను. మన రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య గురించి కూడా వీడియోలు చేస్తాను. ఉదాహరణకు మిరపలో ఆకు ముడుచుకుపోవడం, ఆకులు పసుపుగా మారడం, వేర్లు దెబ్బతినడం, ఫంగస్ రావడం, పురుగులు రావడం, ఎలా పంటల్లో కనిపించే లక్షణాలను బట్టి సమస్య ఎలా గుర్తించాలో అనేది మాట్లాడుకుందాం. అయితే ఈ విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మందులు మోతాదులను మీ పంట పరిస్థితిని బట్టి లేబుల్ ఉన్న సూచనలు, స్థానిక వ్యవసాయ నిపుణుల సలహా ఆధారంగా తప్పకుండా మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే ఒకే మందు అన్ని పంటలకు ఒకే మోతాదులో ఉండదు. పంట, పురుగు లేదా వ్యాధి రంగు వాటి బట్టి మోతాదు మారవచ్చు. ఇకపై ఈ ఛానల్లో కేవలం మాట్లాడే వీడియోలు మాత్రమే కాకుండా వీలైనంత వరకు పొలాలకు వెళ్ళి కూడా చూపిస్తాను. పంట ఎలా ఉంది, సమస్య ఎలా ఉంది, ఏం చేద్దాం, దాని తర్వాత ఏ మార్పు వచ్చింది అన్నిటినీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏ పంట గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ చేయండి. మందుల గురించి కావాలా, ఎరువుల గురించి కావాలా, మిరప గురించి కావాలా, పత్తి కావాలా, వరి గురించి కావాలా, లేదా మీ పొలాల్లో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి చెప్పండి. మీరు కామెంట్లో చెప్పిన విషయాలు ఆధారంగా కూడా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా రైతులకు నిజంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే నా ప్రయత్నం. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన రైతులకు ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు. ఇక నుంచి మనం ఫార్మింగ్ జర్నీ మళ్ళీ మొదలైంది.